గణేశుడు తన దంతం ఎందుకు విరిచాడో తెలుసా? మహాభారతం ప్రపంచంలోనే గొప్ప కథ. దాన్ని మహర్షి వ్యాసుడు రాయాలని అనుకున్నాడు. కానీ ఒక సమస్య, అంత పెద్ద కథను ఎవరు ఆగకుండా రాయగలరు? అప్పుడు వచ్చాడు గణేశుడు. గణేశుడు చెప్పాడు, నేను ఆగకుండా రాస్తాను, మీరు కూడా ఆగకుండా చెప్పాలి. వ్యాసుడు నవ్వి అన్నాడు, ప్రతి శ్లోకం అర్థం చేసుకుని మాత్రమే రాయాలి. ఇలా ప్రారంభమైంది మహారచన. వ్యాసుడు కఠినమైన శ్లోకాలు చెప్తుండగా గణేశుడు ఆలోచిస్తూ వేగంగా రాస్తున్నాడు. అకస్మాత్తుగా అతని కలం విరిగిపోయింది. కానీ తన మాట నిలబెట్టుకోవటానికి గణేశుడు తన దంతాన్ని విరిచి దానితోనే రాయడం కొనసాగించాడు. అలా పుట్టింది మహాభారతం. ఆ త్యాగం వల్లే మహాభారతం ఈరోజు మనకందింది. అందుకే గణేశుణ్ణి ఏకదంతుడు అని పిలుస్తారు. నీతి: మాట నిలబెట్టుకోవటం గొప్ప గుణం. గొప్ప విజయాల వెనుక ఎప్పుడూ త్యాగం ఉంటుంది.